ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ అని అంటుంటే ఫస్ట్ ఇక్కడ అంటుండే విఈ అంటున్నాడు. అదే విల్ టేక్ టు ది పర్టికులర్ హైట్ 7r అని అంటున్నాడు. ఆ పొజిషన్ దగ్గర ఎస్కేప్ వెలాసిటీ దీని యొక్క రేషియో ఎంత ఉంటుంది అని మనం విఈ టర్మ్స్లో మనకి ఇచ్చాడండి మనకి. ఓకేనా. సో మనం ఏం చేద్దాం, కేస్ 1 కేస్ 2 కన్సిడర్ చేద్దాం. కేస్ 1 మనం ఎర్త్ మీద ఉంటే దీని యొక్క రేడియస్ r, దాని మాస్ m అనుకుంటే మనం ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా v = √2gm/r అని చెప్పేసి రాస్తాం మనం. ఓకేనా. అది కేస్ 2లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళాడు. మనం ఆల్రెడీ r మనం ట్రావెల్ చేసాము, ఇంకొక 7r కూడా ఉంది మన దగ్గర, అంటే మొత్తం కలిపి 8r ఉంటుంది. పిల్లలు ఇక్కడే మిస్టేక్ చేస్తారు, ఇక్కడ 7r ఉంది కదా 7r పెట్టేస్తారు ఇక్కడ. ఓకే. అలా కాకుండా ఆల్రెడీ మనం ఇక్కడ r ట్రావెల్ చేసామండి, ఇంకొక 7r ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మొత్తం కలిపి 8r కేస్ 2లో పెట్టేశాను. ఈ రెండింటిని డివైడ్ చేయడం అంతా ఏం లేదు, v' VE అని పెట్టేశాను. ఈ రెండింటిలో అన్నీ కామన్గా ఉన్నాయి, ఒక 1/t మాత్రం బయటికి వెళ్ళాలి. 1/8 బయటికి వెళ్ళాలంటే 1/8 బయటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మనం ఇక్కడ దీన్ని 2² × 2 రాయవచ్చు కదా, 4 × 2 8 అయిపోతుంది కదా. అంటే 2² బయటకు వస్తే 2 అయిపోతుంది, 2 అయిపోయింది. ఇక్కడ మిగతా మిగిలింది లోపల 2 మిగిలింది, 2ని బయటకు తీసుకే √2 అయిపోతుంది. ఇక మిగతాదంతా సేమ్ ఉంది మనకి. ఓకేనా. అది క్యాన్సిల్ చేయడం ఈజీ అయిపోతుంది మనకి అంతే. సో 1/2 √2 వచ్చేస్తుంది, 1/2 √2 ఇటు సైడ్ వచ్చేసింది, 1/2 √2. మనం VEని యాడ్ పంపించాను నేను, v' = VE/2 √2. మన ఆప్షన్ ఇక్కడ ఏం కనబడుతుంది మనకి, సి అనే ఆప్షన్ మనకి కనబడుతుందండి.